చేస్తుండేవాడిని. కానీ క్లియర్ కట్ గా పిఎస్ఎస్ మూవ్మెంట్ లో 2004 నుంచి నేను ఫుల్ యాక్టివ్ గా మెంబర్ గా ఉండేవాడిని. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ గురించి అప్పుడు తెలిసింది, కానీ అంత పెద్దగా ఫాలో అయ్యాను కాదు. కాకపోతే అప్పుడు 2004లో నాకు ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ తోటి నేను రావడం జరిగింది. అక్కడి నుంచి నా ప్రయాణం ప్రారంభమైంది. అంచెలంచెలుగా నాకు ఎన్నో ప్రశ్నలు, ఎన్నో సందేహాలు ఉంటుండేవి. నేను పత్రి గారితో కలిసిన కాడి నుంచి నా సందేహాలన్నీ ఆగిపోయాయి. ఇంకా పత్రి గారు అసలు సందేహాలు వచ్చేవి కావు. ఆయన ఏం చెప్తే అదే చేయాలనిపించేది. 2004లో తుంబుర్తి ట్రెక్కింగ్ లో అవుతున్నప్పుడు సారు నాకు అక్కడ వెంకటేశ్వర స్వామి నాకు కనిపించి నాకు ఒక మెసేజ్ ఇచ్చారు. అప్పుడు నా చుట్టూ ఈ భూమండలం అంతా పిరమిడ్ల రూపంలో కనబడ్డాయి. విభూతి గోపురాల్లా కనబడుతుంటే ఇవేంటి అని అంటే, ఇవన్నీ పిరమిడ్లు, ఇవి నువ్వు నిర్మించాలి అన్నారు. నా వల్ల చేత కాదు అన్నప్పుడు ఆయనతో వెళ్ళు, ఆయన అన్ని నీ చేత చేయించుకుంటారు అని అన్నారు. అంతే. ఆ రోజు మా ప్రయాణం పత్రిక గారిని అడగడం, అయ్యా నాకు ఇలా కనిపించింది, నీ